హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? నా బెటర్మెంట్ గెస్ట్ పేపర్స్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినవి 3 గెస్ట్ పేపర్లు. యాక్చువల్లీ దానిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయి తప్ప నా షెడ్యూల్లో ఇంగ్లీష్, సాంస్క్రిట్ లేవు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాకు ఇంగ్లీష్లో, సాంస్క్రిట్లో కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి సార్, దానికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్ని ఇస్తున్నాను. అలాగే దీంట్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించి కూడా మీకు 3 గెస్ట్ పేపర్ సబ్మిట్ చేస్తాను. కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, ఓకేనా? ఎగ్జాక్ట్లీ బోర్డు మోడల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దాంట్లో ఇంగ్లీష్ కనుక మీరు చూసుకున్నట్టయితే 40 మార్క్స్ డైరెక్ట్లీ లిటరేచర్ నుంచి సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ బి వచ్చేటప్పటికల్లా కాంప్రహెన్షన్, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. మూడో పార్ట్ గ్రామర్ వచ్చేటప్పటికల్లా 40 మార్క్స్ ఉంటుంది. దీంట్లో గ్రామర్ నార్మల్లీ ప్రాక్టీస్కి అయితే ఇవ్వగలం, కానీ అంటే ఈ ప్యాటర్న్లో వస్తుంది అని అయితే చెప్పగలం, కానీ ఎగ్జాక్ట్లీ గ్రామర్ని గెస్ చేయడం కష్టం. కాబట్టి సి పార్ట్, దట్ ఈస్ సెక్షన్ సి గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో 3 పేపర్స్లోనూ అది మీకు మోస్ట్ ప్రాబబుల్ కాన్సెప్ట్స్, దట్ ఈస్ ఎలా ఇవ్వచ్చు అనేది గెస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి ప్రాక్టీస్కి మాత్రమే. వేరాస్ ఫస్ట్ అండ్ సెకండ్ సెక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే లిటరేచర్ పార్ట్ అండ్ బి సెక్షన్ కాంప్రహెన్షన్ పార్ట్ రెండు కూడా ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? నా ఇంగ్లీష్ వచ్చేటప్పటికల్లా మీకు 10% మార్క్స్ రావడం కష్టం, ఎందుకంటే మాక్సిమం మీకు మార్క్స్ 97 దాకా వెళ్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్లో గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో. నా 97 కూడా మీరు గెయిన్ చేయాలి అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుండాలి, మీ రైటింగ్ స్కిల్స్, దట్ ఈస్ లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా రైటింగ్ నీట్గా ఉండాలి. దాంతోపాటు దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్, సాంస్క్రిట్ వచ్చేటప్పటికల్లా చాలా మందికి టైం మేనేజ్మెంట్ కష్టం అవుతుంది, ఓకేనా? మీరు స్టార్ట్ చేసేటప్పుడు రేపు బోర్డ్ ఎగ్జామ్ దానిలో ఇంగ్లీష్లో పేపర్ నాకు కంప్లీట్ అవ్వాలి, 10% మార్క్స్ రావాలి అనుకుంటే కనుక విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2.5 అవర్స్, 3 అవర్స్ కాదు 2.5 గంటల్లోనే పేపర్ని కంప్లీట్ చేసేసి మళ్ళీ ½ అన్ అవర్ పేపర్ మొత్తం అనలైజ్ చేసుకోవడానికి ఉండాలి. నా 2.5 అవర్స్లో పేపర్ కంప్లీట్ చేయాలి అంటే దానికి బెస్ట్ మెథడాలజీ ఫస్ట్ 45 మినిట్స్లో లిటరేచర్ పార్ట్ సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోవాలి. సెక్షన్ బి వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ 45 మినిట్స్ అంటే ఇక్కడికి 1.5 అవర్ అవుతుంది. 1 అవర్ కంప్లీట్లీ మీకు సెక్షన్ సి గ్రామర్ దానికి ఇవ్వాలి, ఎందుకంటే ఆలోచించి పెట్టాలి కాబట్టి. నౌ దీనికి నేను చెప్పే లాజిక్ ఏంటంటే రేపొద్దున ఎగ్జామ్కి వెళ్ళంగానే ఫస్ట్ 15 మినిట్స్ నీకు ఆ అటెండెన్స్ చూసుకోవడానికి దీనికి ఉంటుంది. ఆ టైంలో కాంప్రహెన్షన్ పార్ట్, గ్రామర్ పార్ట్ ముందు ఒకసారి చదివేసుకుని ఉండు, తర్వాత రాయడం ఈజీ అవుతుంది. తర్వాత క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేయి. నేను చెప్పిన ప్యాటర్న్లో 45 మినిట్స్ సెక్షన్ ఏ, 45 మినిట్స్ సెక్షన్ బి అండ్ లాస్ట్లో 1 అవర్ సెక్షన్ సి గనక కంప్లీట్ చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ 2.5 అవర్స్లో నీకు పేపర్ కంప్లీట్ అయిపోతుంది. ½ అన్ అవర్ పేపర్లో ఎక్కడైనా వదిలేసినా లేదా రాసే పద్ధతిలో సరిగ్గా రాయకపోయినా, మార్జిన్స్ పట్టినా, ఇవన్నీ కూడా చూసుకోవడానికి ½ అన్ అవర్ సరిపోతే విత్ ఇన్ 3 అవర్స్లో పేపర్ని నువ్వు పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసి ఇవ్వగలవు. సో దట్ 97 ఆర్ 97 ప్లస్ మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరెవరైతే ఇంగ్లీష్లో మాకు టైం సరిపోవట్లేదు అంటారో మీరు ఈ ప్యాటర్న్ని ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ రేపు ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికల్లా డిఫికల్టీ ఫేస్ చేయకుండా ఇది మీకు పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నో రాసే పద్ధతి, యానోటేషన్స్ ఒక్కొక్కటి 4 మార్కులకి ఇస్తాడు. ఒక ఫుల్ పేజ్లో యానోటేషన్స్ రాయాలి. ఫస్ట్ దాని యొక్క పోయెట్ గురించి, రిఫరెన్స్ గురించి రాయాలి. రెండోది ఏ కాంటెస్ట్లో మాట్లాడడం. మూడోది దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి. ఈ 3 కూడా రిఫరెన్స్ రాసుకుంటా వచ్చేటప్పుడు ఒక ఫుల్ పేజ్లో నీట్గా రాసినట్టయితే కనుక ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 8 మార్క్స్ పడతాయి. అలా ప్రోజ్ నుంచి 2 రాయాలి, పోయిటరీ నుంచి 2 రాయాలి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రోజ్ నుంచి 2 రాయాలి, పోయిటరీ నుంచి 2 రాయాలి. వేరాస్ నాన్ డీటెయిల్ సప్లిమెంటరీ రీడర్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. 2 పేజెస్ అటు ఇటు కంప్లీట్లీ ఫిల్ అయ్యే విధంగా పర్ఫెక్ట్లీ రాయాలి. ఇది రాసే పద్ధతి. నెక్స్ట్ కాంప్రహెన్షన్స్ వచ్చేటప్పటికల్లా నువ్వు జస్ట్ 1 వర్డ్ ఆన్సర్లో రాయకుండా మొత్తం కంప్లీట్లీ ఆన్సర్ మళ్ళీ ఏదైతే అడుగుతున్నాడో దాంతో రిపీట్ చేసి ఆన్సర్ మొత్తం రాసినట్టయితే దానిలో ప్రతి కాంప్రహెన్షన్కి పడే 5 మార్క్స్కి 5 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ గ్రామర్ వచ్చేటప్పటికల్లా పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, రైటింగ్ స్కిల్స్ అండ్ వర్బ్ ఫార్మ్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ వొకాబులరీ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ముందు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే అప్పుడు నీకు 10% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? సో లాంగ్వేజెస్ వచ్చేటప్పటికల్లా నీ రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, నీ ప్రజెంటేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇవి 2 బాగోకపోతే నీ కంటెంట్ని ఎవరు చదవరు. ఇవి 2 బాగుంటే కంటెంట్ అనేది సప్లిమెంటరీ పార్ట్ అవుతుంది. కాబట్టి వాటి మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరెవరైతే ఫస్ట్ అటెంప్ట్లో మార్కులు తక్కువ వచ్చినాయో లేదా ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అనుకోండి మోస్ట్లీ. కాబట్టి ఎవరెవరికైతే మార్క్స్ అనుకున్న మార్క్స్ రాలేదో
మీరందరూ కూడా వీటన్నిటిని కవర్ చేసుకుంటూ ఇంగ్లీష్ దానికి ప్రాక్టీస్ చేయండి. క్లియరా? దానికి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్, ఇంగ్లీష్ గెస్ట్ పేపర్ ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడండి. సో దానిలో సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ప్రోస్ పార్ట్. 3 యానోటేషన్స్ ఇస్తాడు. మూడిట్లో ఏవైనా 2 యానోటేషన్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయి. వీటిల్లో ఇచ్చిన 3 యానోటేషన్స్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? అలాగే పోయిటరీ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఈ 3 యానోటేషన్స్, దీనిలో నుంచి ఏవైనా 2 మీరు చదివేటప్పుడు చాయిస్ తీయకుండా 3 జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి. సో దట్ ఆ చాప్టర్ నుంచి, ఆ పార్ట్ నుంచి ఏది ఇచ్చినా కూడా ఈజీలీ రాయగలరు. క్లియరా? రెండోది థర్డ్ రోమన్ వచ్చేటప్పటికల్లా ప్రోజ్ నుంచి, ఇది మీకు పోయట్రీ పార్ట్ నుంచి యానోటేషన్స్. నెక్స్ట్ ప్రోస్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. దానిలో ఫస్ట్ది ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, రిపీటెడ్లీ ఇస్తున్న క్వశ్చన్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్, దీని నుంచి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద మీకు రిపీటెడ్లీ అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని లీవ్ చేయడానికి రీజన్ ఏంటి, వీటి మీద, దట్ ఈస్ మీకు బయోగ్రఫీ ఆఫ్ స్టీవ్ జాబ్స్ ఉంది కాబట్టి దాని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఒకటి తను నేర్చుకున్న లెర్నింగ్ స్కిల్స్ ఏంటి, లేదా యాపిల్ కంపెనీని లీవ్ చేసేటప్పుడు తను ఏమేమి ఎబిలిటీస్ ఉండాలి అని కోరుకున్నాడు, వీటి మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మూడిట్లో నుంచి 2 క్వశ్చన్స్ మీకు కంపల్సరీ రాయొచ్చు. క్లియరా? నెక్స్ట్ పోయిటరీ పార్ట్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. వాటిల్లో నుంచి ఏవైనా 2 రాయాలి. దానిలో ద ల్యామ్ అండ్ ద టైగర్, దీని నుంచి కంపల్సరీ మీకు రిపీటెడ్లీ క్వశ్చన్ వస్తుంది. రెండోది వచ్చేటప్పటికల్లా రెఫ్యూజీ పార్ట్ నుంచి మీకు రిపీటెడ్లీ క్వశ్చన్ వస్తుంది. ఇవి 2 ప్రాక్టీస్ చేయండి. ప్లస్ దీంతో పాటు ఒక అడిషనల్ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేసి ఉంచండి. సో దట్ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా 8కి 8 మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా సప్లిమెంటరీ రీడర్ లేదా నాన్ డీటెయిల్, దీని నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. దాని నుంచి కంపల్సరీగా 1 రాయాలి. 8 మార్క్స్. 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా అంతకు ముందున్న పేజ్లో హాఫ్ ఆఫ్ ద పేజ్ కనుక మిగిలిపోయి ఉంటే దాన్ని లీవ్ చేసి ఫ్రెష్ పేజ్లో కొత్తగా స్టార్ట్ చేయండి. సో దట్ 2 పేజెస్ కంప్లీట్లీ కనబడుతుంది. దీంట్లో ద బ్లైండ్ బెగ్గర్ అండ్ ద డాగ్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఎస్ఏ క్వశ్చన్స్ రిపీటెడ్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అలాగే సెకండ్ క్వశ్చన్, రెండింటిలో నుంచి ఒకటి ఆల్రెడీ చెప్పాను కదా, బ్లైండ్ బెగ్గర్ అండ్ ద డాగ్ రిపీటెడ్లీ మీకు అడుగుతున్న క్వశ్చన్, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ టచ్ మీద. ఆ క్వశ్చన్ మీరు రివైజ్ చేసుకున్నట్టయితే దాని నుంచి 8 మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో టోటల్లీ ఇలా సెక్షన్ ఏ నుంచి కనుక తీసుకున్నట్టయితే 2 యానోటేషన్స్ పార్ట్ 8+8 16 మార్కులు. అలాగే ఎస్ఏ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ప్రోజ్ నుంచి పోయిటరీ నుంచి కలిపి అదో 16 మార్క్స్, 32 ప్లస్ 8 మార్క్స్ సప్లిమెంటరీ లీడర్ నుంచి ఉంటుంది. క్లియరా? రెండోది 6th రోమన్ కనుక వచ్చినట్టయితే ఫస్ట్ది కాంప్రహెన్షన్ ఇస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్లోనే కాంప్రహెన్షన్ని రివైజ్ చేసి పెట్టేసుకోండి. సో దట్ దాన్ని తర్వాత ఆన్సర్ చేసేటప్పుడు ఈజీ అవుతుందని. ఓకేనా? దీనిలో మిమ్మల్ని 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక్కో దానికి 1 మార్క్, 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, డైరెక్ట్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చేసాడు రిలేటెడ్ టు ద అబోవ్ పారాగ్రాఫ్. దాని నుంచి ఆ 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ రాయాలి. అలాగే సెకండ్ పారాగ్రాఫ్, దీని నుంచి కూడా 5 క్వశ్చన్స్. ఇవి 2 కూడా మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చినవి, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో దీని నుంచి 5 క్వశ్చన్స్ అడిగాడు, ఒక్కొక్క దానికి 1 మార్క్. సో టోటల్లీ మీకు 5 మార్క్స్ వస్తాయి. టోటల్లీ కాంప్రహెన్షన్ అండ్ దాని నుంచి అడిగే క్వశ్చన్స్ దగ్గర నుంచి మీకు ఓవరాల్గా 10 మార్క్స్ వస్తాయి. క్లియరా? నెక్స్ట్ 2 వచ్చేటప్పటికల్లా ఈ కాంప్రహెన్షన్ మీకు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే మీకు ఒక టైప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాన్ని ఇన్ఫర్మేషన్ ట్రీలో రాయడమో, రూట్ మ్యాప్ని డ్రా చేసి రాయడమో, పై చార్ట్ని డ్రా చేయడమో, హిస్టోగ్రామ్స్ డ్రా చేయడమో ఈ ప్యాటర్న్లో ఉంటుంది. దాని మీద మీకు ఒక 5 మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ రైటింగ్ స్కిల్స్. మీ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి హింట్స్ ఇచ్చేస్తాడు. దాని మీద డైలాగ్ రైటింగ్ కానీ, లేదా కంటెంట్ పారాగ్రాఫ్ రైటింగ్ కానీ, నోట్ మేకింగ్ కానీ, వీటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ దానికి కూడా 5 మార్క్స్. ఇలా రైటింగ్ స్కిల్స్ మీద ఈ 4 ఉంటాయి. ఫస్ట్ 2 వచ్చేటప్పటికల్లా కాంప్రహెన్షన్స్, రీడింగ్ స్కిల్స్. నెక్స్ట్ 2 వచ్చేటప్పటికల్లా రైటింగ్ స్కిల్స్. టోటల్లీ 4, 5, 20 మార్క్స్ ఇక్కడతో వచ్చేస్తాయి. క్లియరా? ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా మీది గ్రామర్ పార్ట్ అనమాట. దట్ ఈస్ 40 మార్క్స్కి మీకు గ్రామర్ ఉంటుంది.
దానిలో ఫస్ట్ది కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే 10th రోమన్ ఇట్ ఈస్ వొకాబులరీ. వొకాబులరీ అంటే ఏంటి, మీకు ఇచ్చిన దానిలో ఏ ఫార్మ్ ఆఫ్ అంటే ఏంటి, మీకు ఇచ్చిన వర్డ్స్ అనేవి ఏ ఫామ్లో ఇచ్చాడు, నౌన్ ఫామా అంటే ఇచ్చిన దానిలో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంటుంది. టోటల్ ఇక్కడ మీకు 6 ఇస్తాడు. 6 హాఫ్స్ వచ్చేటప్పటికల్లా 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. దీంట్లో మీరు కనుక చూసుకున్నట్టయితే ఏది నౌన్ పార్ట్ ఉంది, ప్రొనౌన్ పార్ట్ ఉంది, ఏది వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ వేస్ ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఓర్ అనేది ఏంటి, వేసుకుంది, వేసుకున్నారు అని, అవునా, అంటే తొడుక్కున్నారు అని. ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్ కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఈస్ సి పార్ట్. ఇలా ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుందో ఐడెంటిఫై చేసి రాయడం. ఆర్ ఇస్తాడు, ఆర్కి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ 11th రోమన్ కనుక తీసుకున్నట్టయితే ఇవి ఆర్టికల్స్ అనమాట. ఏ, యాన్, ద లేదా దేనికైతే ఆర్టికల్ అవసరం లేదు, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఆర్ ఇస్తాడు, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్. సో టోటల్లీ దీనిలో కూడా 3 మార్క్స్. సో జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ కోసం ఇచ్చినాయి అని అన్న, ఇవే దిగుతాయి అనుకోమాకండి. ఓకేనా. కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్ పార్ట్ మనం గెస్ చేయలేము. వేరే లిటరేచర్ పార్ట్ అయితే కనుక డెఫినెట్లీ యానోటేషన్స్ దగ్గర నుంచి క్వశ్చన్స్ దాకా ఇవే వస్తాయని డెఫినెట్లీ చెప్పొచ్చు. క్లియరా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్, ఇవి కూడా ఆర్ ఇస్తాడు. ఆరిటికి ఒక్కొక్క దానికి హాఫ్ మార్కు. సో టోటల్లీ మీకు ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. సో టోటల్లీ మీకు 6 ప్రిపోజిషన్స్ ఇచ్చాను. 6 ప్రిపోజిషన్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. మీకు 3 పేపర్లు ఇస్తున్నానని చెప్పాను కాబట్టి ఒక్కొక్క దానిలో 6 3 అంటే 18 ప్రాక్టీస్ చేపిస్తున్నా. వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అవే ప్యాటర్న్లో మీకు మోస్ట్లీ గ్రామర్ పార్ట్ వస్తుంది. సేమ్ అదే దిగుతుందని చెప్పలేము కానీ ప్యాటర్న్ మాత్రం అదే ఉంటుంది. క్లియరా. నెక్స్ట్ వాడు ఏ వర్బ్ ఫామ్ ఆల్రెడీ ఇచ్చేస్తాడు, ఆ వర్బ్ ఫామ్ ని యూటిలైజ్ చేసుకుంటూ బ్రాకెట్లో రాయాలి. ఇవి కూడా 3 మార్క్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్, 5 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మీకు టెన్సెస్ ఇచ్చేస్తాడు. ఏదైతే దాని ముందు కమాండ్ చెప్పాడో దాన్ని ఫాలో అవ్వాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ కలెక్ట్స్ స్టాంప్స్, దీన్ని పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసి చెప్పాలి. ఓకేనా. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ వచ్చేటప్పటికల్లా హీ కలెక్ట్స్ ద స్టాంప్ అనేది యాక్టివ్ వాయిస్ అయితే, స్టాంప్స్ వర్ కలెక్టెడ్ బై హిమ్ అనేది దాని యొక్క పాసివ్ వాయిస్ అవుతుంది. ఇలా కన్వర్ట్ చేసి చెప్పాలి. అవన్నీ కూడా మీకు దీంట్లో 5 మార్క్స్ దానికి వచ్చేస్తాయి. నెక్స్ట్ 15th చూడండి, మీకు ఇచ్చేస్తాడు. కాకపోతే ఇచ్చిన దానిలో ఉన్నది ఏదైతే ఇన్కరెక్ట్ అండర్లైన్ దానిలో కరెక్షన్ చేయాలో దాన్ని చేసి మళ్ళీ రీరైట్ చేయాలి. సో టోటల్లీ 5 ఒకట్లు 5 మార్క్స్ దీనిలో వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 16th రోమను వీటిల్లో సైలెంట్ కాన్సనెంట్స్ ని ఐడెంటిఫై చేయడం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, అవునా, BUTCHER, బుచ్చర్ అని పలుకుతారు. అంటే టీ ఇస్ ద ఇక్కడ సైలెంట్ వన్. సో టీ ఇస్ ద సైలెంట్ కాన్సనెంట్. అలాగే MUSCLE మజిల్, సి పలకట్లా కాబట్టి సి ఇస్ ద సైలెంట్ కాన్సనెంట్. అలా ఇచ్చిన దానిలో ఉన్న సైలెంట్ కాన్సనెంట్ ని ఐడెంటిఫై చేసి రాయాలి. దానిలో మీకు 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 17th కనుక చూసుకున్నట్టయితే ఇచ్చిన వాటికి సినోనిమ్స్ ఐడెంటిఫై చేసి రాయాలి. దానిలో మీకు 4 హాఫ్స్ వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది ఆటోమేటికల్లీ దీనిలో బి పార్ట్ వచ్చేటప్పటికల్లా యాంటోనియమ్స్, దీనికి 2 + 2 చేసుకుంటే టోటల్లీ 4 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 18th కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికల్లా ఫోనెటిక్స్, అంటే ఇచ్చిన దానిలో ఏ ఫోనెటిక్ అంటే నార్మల్ వర్డ్ ఏమై ఉంటుంది, మీకు దాన్ని ఫోనెటిక్ లాంగ్వేజ్ ఇచ్చేస్తాడు. వాటిల్ని ఐడెంటిఫై చేసి రాయాలి, సరిపోతుంది. లేదా దానికి మీకు దీనికంటే అంటే ఫోనెటిక్స్ అనేవి కష్టం ఐడెంటిఫై చేయడం, లేదా దీనిలో ఆడ్ వన్ ని ఐడెంటిఫై చేయడం. ఇది వచ్చేటప్పటికల్లా మనం పలికేటప్పుడు సౌండింగ్ లో వేరియేషన్ వస్తుంది, దాన్ని ఈజీలీ ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆల్ఫా, ఫోన్, ఎంటీ. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఆల్ఫా అంటే పి ఇక్కడ ఫా పలుకుతుంది, ఫోన్ దీనిలో కూడా ఫా పలుకుతుంది. వేరే దీనిలో తీసుకుంటే ఎంటీ పా పలుకుతుంది, అవునా. సో ద ఆడ్ వన్ ఈజ్ ఎంటీ. నెక్స్ట్ ఈ కనుక చూసుకున్నట్టయితే ఎర్న్, ఎడిట్, ఎర్త్. సో ఎర్న్, ఎర్త్ రెండిట్లో వేరే ఎడిట్ వచ్చేటప్పటికల్లా ఏ పలికింది. సో దిస్ ఇస్ ద ఆడ్ వన్. అలా ఇచ్చిన దానిలో సౌండింగ్ లో ఉన్న వేరియేషన్ ని బేస్ చేసుకొని ఆడ్ వన్ ని సెలెక్ట్ చేసుకుని రాయాలి. ఈ రెండిట్లో చాయిస్ అనమాట. అదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. 5 రాయాలి, 5 మార్క్స్ వస్తాయి. ఇంకా లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా దీనిలో డైలాగ్ రైటింగ్. ఓకేనా. దీనిలో యాక్చువల్లీ 4 1s are 4, మనం 4 డైలాగులు రాయాలి.
2 పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తాడు, వాటి మధ్యలో కాన్వర్జేషన్ ఏం జరుగుతుందో ఫస్ట్ 2 డైలాగ్స్ ఇచ్చేస్తాడు, వీటిని ఫిల్ చేసుకుంటూ సో టోటల్లీ మనం 4 పార్ట్స్ని ఐడెంటిఫై చేసి రాయాలి. ఆ 4 పార్ట్స్ డైలాగ్ రైటింగ్ని కంప్లీట్ చేసుకున్నందుకు గాను నీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది లాస్ట్ వచ్చేటప్పటికల్లా డైలాగ్ రైటింగ్ పార్ట్. క్లారిటీ వచ్చిందా? సో దీంతో మీకు టోటల్లీ 19 రోమన్స్ క్లోజ్ అయిపోతాయి. మార్క్స్ వచ్చేటప్పటికల్లా 100 మార్క్స్. క్లియరా? సో ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో గెస్ పార్ట్ వచ్చేటప్పటికల్లా లిటరేచర్ పార్ట్ గెస్ అయితే, కాంప్రహెన్షన్ పార్ట్ అండ్ గ్రామర్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ప్రాక్టీస్, నాట్ ఫర్ ద గెస్ వన్. సో దట్ వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అదే ప్యాటర్న్లో అయితే మాత్రం క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. క్లియరా? సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన మీకు ఇస్తానన్న 3 గెస్ట్ పేపర్స్లో ఫస్ట్ గెస్ట్ పేపర్. ఏ రోజుకి ఆ రోజు ఆ గెస్ట్ పేపర్ని కంప్లీట్ చేసేసుకోండి. క్లియరా? నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ సాంస్క్రిట్ అది అయిన తర్వాత సాంస్క్రిట్ది కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. మ్యాక్సిమం కుదిరినంత వరకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వగలను అని చెప్పలేను కదా, ఎందుకంటే నేను డైలీ ఒక లాంగ్ వీడియో గెస్ట్ పేపర్ సంబంధించి కానివ్వండి, చాప్టర్ వైజ్ రివిజన్కి సంబంధించింది కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవునా? దానికి సంబంధించి వచ్చే కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరగకపోవచ్చు, కానీ మాక్సిమం కుదిరినంత వరకు అయితే మాత్రం, అంటే ఎవరైతే నిజంగా జెన్యూన్ డౌట్స్ లేదా వీటికి దానికి ఆన్సర్ కంపల్సరీ చెప్పాలనుకుంటున్నా వాటికైతే మాత్రం తప్పకుండా ఇస్తున్నాను కుదిరినంత వరకు. ఓకేనా? కాబట్టి బెటర్మెంట్ ప్రిపరేషన్లో మీకు సీక్వెన్షియల్లీ గెస్ట్ పేపర్స్ ఇంగ్లీషు సాంస్క్రిట్ కూడా ఇస్తానని చెప్పాను కాబట్టి అవి కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది బెటర్మెంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీకి సంబంధించి ఎవరైతే 10% మార్క్స్ని గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 2 మార్క్స్ 1 మార్క్ ఓన్లీ గెస్ట్ పేపర్ సరిపోదు కాబట్టి అది మీకు 80% దాకే సర్వైవ్ చేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి అడిషనల్లీ క్వశ్చన్స్ మీకు చాప్టర్ వైజ్ ఇచ్చుకుంటా వెళ్తున్నాను గెస్ట్ పేపర్స్, వాటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ పేపర్తో మళ్ళీ కలుస్తాను.